సాధారణంగా మనం మన ఇంట్లో ఏ చిన్న ఫంక్షన్ జరిగినా మన స్నేహితుల్ని, మన బంధువుల్ని, మన చుట్టుపక్కల వాళ్ళందరినీ పిలిచి మంచి విందు భోజనం ఏర్పాటు చేసి వాళ్ళని ఎంతో సంతోషపెడతాం కదా. మరి ఈ విందు భోజనం పసందైన నాన్ వెజ్ వంటకాలతో ఏర్పాటు చేస్తే వచ్చిన అతిథులు ఎంతో ఇష్టంగా తింటారు కదా. ఈ నాన్ వెజ్ వంటకాల్లో తిరుగులేనిది, ఎంతో మంది ఇష్టంగా తినేది మటన్ కర్రీ. అవునండి, మరి ఈరోజు మన వీడియోలో 120 మందికి సరిపడా మటన్ కర్రీ, 25 కేజీల మటన్ కర్రీ ఎలా తయారు చేస్తారో చూపిస్తున్నాను, మీరు తప్పక చూడండి. మరి ముందుగా 25 కేజీల ఫ్రెష్ మటన్ని ముక్కలుగా కట్ చేసుకొని మంచినీటితో 2 నుంచి 3 సార్లు కడిగి సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు 2 కేజీల ఆనియన్స్ని శుభ్రంగా కడుక్కొని కట్ చేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. అలాగే 1.5 కేజీల టమాటాలను కూడా శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు 1/2 కేజీ పచ్చిమిర్చిని కూడా మధ్యలో సన్నగా చీల్చుకొని ముక్కలుగా చేసి సిద్ధం చేసుకోవాలి. ఒక పెద్ద సైజు కొత్తిమీర కట్టను కూడా తీసుకొని శుభ్రంగా నీటితో కడిగి సన్నగా తురుముకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు 1/2 కేజీ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని, అలాగే 200 గ్రాముల వరకు మంచి కలర్ గల కాశ్మీరీ కారాన్ని, అలాగే రుచికి తగినంత కల్లు ఉప్పుని కూడా రెడీగా పెట్టుకోవాలి. అలాగే ఈ మటన్ కర్రీ తయారు చేయడానికి 1 లీటర్ వరకు కుకింగ్ ఆయిల్ మనం తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే 100 గ్రాముల వరకు ధనియాల పొడిని, 50 గ్రాముల వరకు గరం మసాలా పొడిని కూడా సిద్ధం చేసుకోవాలి. ఈ 25 కేజీల మటన్ కర్రీని తయారు చేయడానికి ఒక ఇనుప పొయ్యిని తెచ్చుకొని కట్టెలతో కానీ గ్యాస్తో కానీ మనం ప్రిపేర్ చేసుకోవాలి. కట్టెలతో చేస్తే మటన్ కర్రీ త్వరగా ఉడుకుతుంది, అదే గ్యాస్తో అయితే కొంచెం ఆలస్యంగా ఉడుకుతుంది. ఇప్పుడు పొయ్యి వెలిగించి దానిపైన ఈ 25 కేజీల మటన్ కర్రీ తయారు చేయడానికి సరిపడా అల్యూమినియం పాత్రను ఉంచుకొని ఆయిల్ పోసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని, పచ్చిమిర్చిని, అలాగనే ఒక 2 స్పూన్ల పసుపును కూడా యాడ్ చేసుకొని 5 నుంచి 10 నిమిషాలు ఆనియన్ కలర్ మారే వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి ముద్ద పచ్చి వాసన పోయి మంచి సువాసన వస్తున్న టైంలో మనం ముందుగా కడిగి పెట్టుకున్న మటన్ ముక్కలన్నిటినీ నిదానంగా ఆ పాత్రలో వేసుకొని కలయబెట్టుకొని దానిపైన పెద్ద మూతను ఉంచుకొని సుమారుగా 1/2 గంట ఉడికించుకోవాలి. మరి ఈ మటన్ ముక్కలు మెత్తగా ఉడకాలంటే ఒక చిన్న చిట్కా ఫాలో అవ్వండి. ఈ మటన్ ఉడికేటప్పుడు అందులో ఒక 4 లేత మామిడి ఆకుల్ని కానీ, ఒక ప్యాకెట్ పీటి ఒక్క పొడిని కానీ వేసి, లేదు ఒక చిన్న ముక్క బెల్లం ముక్కను కానీ వేసినా కూడా ఈ ముక్కలన్నీ చాలా మెత్తగా ఉడికిపోతాయి. ఈ వీడియో చూస్తున్న మీరందరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు ఒక లైక్ కొట్టండి. మీ సపోర్ట్ మాకెంతో ఉత్సాహాన్ని ఇస్తుంది, మరికొన్ని అద్భుతమైన వీడియోలు పెట్టడానికి ప్రోత్సాహం ఇస్తుంది. కాబట్టి అందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా. 1/2 గంట గడిచిన తర్వాత ఇప్పుడు ముక్కలన్నీ మునిగే వరకు మంచినీటిని పోసుకొని దాంట్లో ఒక గుప్పెడు కళ్ళు ఉప్పును కూడా వేసుకొని మళ్ళీ మూత ఉంచుకొని మనము సుమారుగా అరగంట వరకు మటన్ని ఉడికించుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు దాదాపు అరగంట నుంచి 1/2 గంట మటన్ కర్రీ ఉడికిన తర్వాత ఇప్పుడు రుచికి సరిపడా కారం, అలాగే ధనియాల పొడి, గరం మసాలా వీటన్నిటిని వేసుకొని ఒక పెద్ద గరిటెతో కలియపెట్టుకొని మళ్ళీ మూత ఉంచి ఇంకొక అరగంట మనం ఉడికించాల్సి ఉంటుంది. ఇప్పుడు దాదాపు అరగంట నుంచి 1/2 గంట మటన్ కర్రీ ఉడికిన తర్వాత ఇప్పుడు రుచికి సరిపడా కారం,
అలాగే ధనియాల పొడి, గరం మసాలా వీటన్నిటిని వేసుకొని ఒక పెద్ద గరిటెతో కలిగి పెట్టుకొని మళ్ళీ మూత ఉంచి ఇంకొక అరగంట మనం ఉడికించాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ మటన్ కర్రీకి మరింత రుచిని చేకూర్చడానికి మనం ఒక పేస్ట్ తయారు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ పేస్ట్ ఎలా తయారు చేయాలో చెప్తాను వినండి. జీడిపప్పు, బాదం పప్పు, పుచ్చపప్పు ఈ 3 పప్పుల్ని సమభాగాలుగా తీసుకొని అరగంట నుంచి గంట వరకు నీటిలో నానబెట్టిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లో తీసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకొని సిద్ధం చేసుకోవాలి. ఇలా ఉడుకుతూ ఉండగా మధ్య మధ్యలో మనం ముక్క బాగా ఉడికిందా లేదా, ఉప్పు కారం సరిపడా ఉన్నాయా లేదా చూసుకొని ఇంకా కావాల్సి ఉంటే కొద్దిగా యాడ్ చేసుకోవాలి. ఇలా ఈ మటన్ కర్రీని సుమారుగా గంట నుంచి గంటన్నర వరకు బాగా ఉడికించాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇంకా ఒక 10 నిమిషాల్లో మటన్ కర్రీ పూర్తవుతుంది అనుకున్న టైంలో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న జీడిపప్పు, బాదం పప్పు, పుచ్చపప్పు పేస్ట్ని అందులో యాడ్ చేసుకోవాలి. అలాగనే కొత్తిమీరను కూడా అందులో చల్లుకొని ఇంకా మిగిలి ఉన్న ధనియాల పొడిని, గరం మసాలా పొడిని కూడా వేసుకొని ఒకసారి గరిటెతో కలిపెట్టి ఇంకా 10 నిమిషాలు మూత పెట్టి మనం ఉడికించుకోవాలి. కేజీ మటన్ కర్రీ యావరేజ్ గా 5 మంది వరకు సరిపోతుందండి. 25 కేజీల మటన్ కర్రీ సుమారుగా 125 మంది వరకు సరిపోతుంది. అలాగే 25 కేజీల మటన్ కర్రీ వండుకున్నప్పుడు 25 కేజీల రైస్ కూడా ఈక్వల్ గా వండుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు నూనె పైన తేలుతూ ఉన్నట్లయితే కూర చక్కగా ఉడికిందని అర్థం. ఇక మన కూరని దించి వైట్ రైస్తో కానీ బిర్యానీ రైస్తో కానీ సర్వ్ చేస్తే వచ్చిన అతిథులు ఎంతో ఇష్టంగా తింటారు, చాలా సంతోషిస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.